బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం వ్యవసాయం ఏంటి, ఎలా ఉంది వ్యవసాయం అనేది? అసలు వ్యవసాయం అనేది ఏదో ఒడుదుడుకులుగా ఉంది. ఏదో పంటలు సరిలేవు, పెట్టుబడులు రావట్లేదు, పెట్టిన పెట్టుబడి వస్తానికి గ్యారంటీ లేదు. అంతా ఒడుదుడుకులుగా ఉంది. వ్యవసాయం అంతా సామరస్యంగా లేదు, ప్రజలకు అనుకూలంగా లేదు. అంతా నష్టాలు వస్తున్నాయి, ఎక్కువగా నష్టాలు వస్తున్నాయి అంటున్నారు. ఆ నష్టాలకు కారణం చంద్రబాబు నాయుడు గారు అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్న మాట నిజమేనా? అది నష్టాలకు చంద్రబాబు నాయుడు కారణం ఉండదు. ప్రకృతి వల్ల నష్టాలు వస్తున్నాయి. అతి వర్షాలు, అతివృష్టి, అనావృష్టి, దానివల్ల నష్టాలు వస్తున్నాయి. కానీ ప్రభుత్వాలు, పరిపాలన నాయకులు ఏం చేస్తారు? దానికి నష్టం వచ్చేదానికి నాయకులు ఏం చేయరు కదా. పరిపాలనకే నెంబర్ 1గా చేస్తున్నాడు ఆయన, దానికి డౌటే లేదు. కేంద్రం నుంచి నిధులు కానీ, ఈ రాజధాని ఘట్టం కానీ, పోలవరం కానీ, ఏదైనా కానీ పరిపాలన అనేది నెంబర్ 1గా ఉంది. అడ్మిషన్ బాగుంది. ఎవడొచ్చినా అటు చేయలేరిక. జగన్మోహన్ రెడ్డి అని ఏదో చెబుతుంటాడు, పార్టీ నిలవదని ఏదో చెబుతుంటాడు. అతను వచ్చేది లేదు, సచ్చేది లేదు, చేసేది కూడా ఏమి లేదు. అతను వచ్చాడంటే పడగొట్టడం తప్పితే ఎక్కడ ఒకటి కట్టింది లేదు. ఆడేదో దేశపై రుచికొండలో 500 కోట్లు పెట్టి కట్టాడు. దేనికి ఉపయోగం? అంతకుముందు కాంప్లెక్స్లు ఉంటే ఏదో అద్దెలకిస్తే రెంట్ వచ్చేది. ఇప్పుడు నెలకు 25,000 దానికి రెంట కడుతున్నారంట. ప్రభుత్వం ఏం చేయాలని కూడా అర్థం కావట్లేదు. దానికి ఒక కమిటీని వేసారు, వాళ్ళు పరిశీలన చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రైతులకి మద్దతు ధర లేకుండా చేశారు. అదే నేను ఉంటే కనుక అందరికీ బ్రహ్మాండమైన మద్దతు ధరలు వచ్చినాయి. అన్ని పంటలకి ధరలు కూడా కల్పించాను నేను. చంద్రబాబు నాయుడు వచ్చి చేయలేకపోతున్నాడు, వాళ్ళకి ఎరువులు కూడా అందించలేకపోతున్నాడు అంటున్నారు కదా. మరి ఎరువులు ఎక్కడ కొరత లేదు. ఎక్కడైనా ఎరువులు కావాల్సినంత ఎరువులు దొరుకుతున్నాయి కదా. మా ఊళ్ళో ఎక్కడ కొరత లేదు. యూరియా కానీ ఏదైనా కానీ అన్నీ దొరుకుతూనే ఉన్నాయి. ఏదో కావాలని ఏదో కొంతమంది సిచ్యువేషన్ తప్పితే ఎరువులు ఎందుకు దొరకంది ఎట్ట చేస్తున్నారు? ఈ పంటలు ఒక్కొక్క ఎకరానికి 10 కట్టలు 15 కట్టలు వేసారు. దొరుకుతున్నాయి కదా. దొరకందేడా. యూరియా కూడా ఏదో కొన్నారు, 4 రోజులు కొంచెం కట్టుకున్నారు, తర్వాత మామూలుగానే వచ్చింది. పరిపాలనకే నెంబర్ 1 బాగానే చేస్తున్నాడు, అద్భుతంగా. ఆయన ఏదైనా కానీ పోలవరం కానీ, రాజధాని కానీ, ఏదైనా కానీ బాగానే చేస్తున్నాడు. కేంద్ర సహకారంతో బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు పోలవరం ఇదే మన పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ కానీ 3 కలిసి పరిపాలన నెంబర్ 1గా చేస్తున్నారు. అభివృద్ధి లేదు, అంతా విధ్వంసమే జరుగుతుంది. ఎందుకు లేదు? సూపర్ 6 అని పెట్టాడు, పథకాలను అమలు జరిపాడు కదా. దానికి ఇప్పుడు 6 అని సూపర్ 6 పథకాలు పెట్టి అన్నీ ఇప్పుడు మొత్తం అమలు జరిపాడుగా. ఏది ఆపలేదు కదా. ఏదో రకంగా డబ్బులు తెచ్చి జరుపుతున్నాడుగా. ఉద్యోగస్తులు నెలవారీ జీతాలు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు జీతాలు ఇస్తున్నాడు కదా. ఏదైనా జరుగుతుందిగా. ఎక్కడ నీకు ఏమి జరగకుండా ఏమి లేదు కదా. సంక్షేమ పథకాలు కూడా ఇవ్వలేకపోతుంది. పథకాలు ఎక్కడ ఆగినాయి? అతను చెప్పినవి ఎక్కడన్నా ఆగినాయా? సంక్షేమ అభివృద్ధి రెండు సంపాదన చేస్తున్నాడు కదా. సంక్షేమం ఎక్కడ ఆగింది? ఇప్పుడు సూపర్ 6 పెట్టాడు, అన్నీ ఇచ్చాడు కదా. పథకాలు 6 పెట్టాడు, 6 వచ్చినాయి కదా. సంక్షేమ పథకాలు, సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళకు చూస్తాం చేస్తున్నాడు కదా. పరిపాలన అనేది ఇంకా ఎక్కడ లోటు ఉంది? అతను ఏం చేశాడు? నాడుతో ప్రజావేదో బడగొట్టాడు. అంతకు తప్పితే చేసింది ఏముంది? విధ్వంసే కదా. జగన్మోహన్ రెడ్డి అనేది ఏంటంటే, నేనున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరిగింది. అది పేదలు కానీ, మధ్యతరగతి వర్గాలు కానీ వీళ్ళందరూ అభివృద్ధిలోకి వచ్చారు, నా వల్లే వచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి అందరిని అణగదొక్కుతుంది అంటున్నారు కదండి. అణగదొక్కుతుంది అభివృద్ధి? నువ్వు ఆ రకంగా అభివృద్ధి చేస్తే నువ్వు ఎందుకు ఓడిపోతావు? అంత ఘోరంగా ఓడిపోయావు కదా. 14 సీట్లు దేని పరిమితి పోయావు? నువ్వు అభివృద్ధి చేస్తే నువ్వు ఎక్కడో పోయి బటన్ నొక్కాను. నువ్వు బటన్ నొక్కితే ఏది? నీకు జగన్ ఓట్లు వేసింది లేదు, ఏం వేయలేదు కదా నీకు. మరి ఎందుకు కూటమి నేనుకున్నారు? నువ్వు చేసే విధ్వంసం వల్లనే కదా కూటమి నేనుకుంది. నీ పరిపాలన తట్టుకోలేకనే కదా కూటమి నేనుకుంది. ప్రజలను తిరగబడి ఓడించింది నిన్ను. మరి అందుకనే కదా నిన్ను ఓడించింది. అందుకు కాదు, ఎక్కడో ఏదో లోపం జరిగింది. లోపం ఏమీ లేదు, అతను అనుకోవటమే. పోయినసారి అతనికి 150 సీట్లు వచ్చినాయి. ఎట్టొచ్చినాయి అతనికి? అంతకుముందు పరిపాలన బ్రహ్మాండం చేసిన వాళ్ళు చేశారు కదా. ఏదో ఒకసారి జగన్మోహన్ రెడ్డి చూద్దామని జనం ప్రజలు మోసపోయి ఓటేశారు. వేసారు, గెలిచావు. నువ్వు 5 ఏళ్ళు విధ్వంసం చేశావు. పరిపాలన ఎక్కడ నువ్వు సక్రంగా చేయలేదు. 10 వాళ్ళని బెదిరియటం, నువ్వు బయటికి రానికుండా కొట్టడం, మాట్లాడిన తీసుకు అక్రమంగా జైల్లో పెట్టడం, ఇవే కదా నువ్వు చేసింది. 5 ఏళ్ళు ఎంతమందిని పెట్టావు నువ్వు జైల్లో? చంద్రబాబుని 53 రోజులు జైల్లో పెట్టావు కదా. దేనికి పెట్టి ఏమన్నా కేసును నిరూపణ చేయగలిగావా? ఏం చేయలేదు కదా. నీ కేసులు ఉన్నాయి, నీ కేసులు నువ్వు వాయిదాకు హాజరవుతున్నావు. నువ్వు ఊరినే తిరుగుతున్నావు కదా. కోర్టుకు పోవాలంటే హంగామా, మంది, మార్బలం, ఊరేగింపులు దేనికి? నువ్వు పోయి మామూలుగా పోయి హాజరుగా నీ కేసులు తీసేపించుకో. నేను నిర్దోషినని చెప్పి కోర్టుకి నువ్వు వాయిదాలు పడ్డప్పుడు కోర్టుకు పోయి నీ కేసులు నేను నిర్దోషినని చెప్పి వాడు రోజు వాయిదాల పైన తీసేపించుకో. అదే చెప్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా జనం సునామీ లాగా వస్తున్నారు. నువ్వు పిలుస్తున్నావు, వాళ్ళందరూ వస్తున్నారా జనం? నువ్వు డబ్బులు ఇచ్చి ఒక్కొక్కడికి 500, 600 ఇచ్చి జనాన్ని పోగు చేసి పిలిపించుకొని నువ్వు బలప్రదం చేస్తున్నావు. నువ్వు ఇవాళ జనం ఎందుకు? నువ్వు కోర్టు పోయేదాన్ని ఒక కారులో వెళ్ళిపో. నువ్వు కారు వేసుకొని జనం ఎందుకు నీకు? అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటే నాకు జనాలు ఎక్కడికి వెళ్ళినా వేలాదిగా మందికి వస్తుంది. వ్యతిరేకత లేదు. ఇప్పుడు పోయినసారి 40% ఓటు వచ్చింది. ఇప్పుడు ఇవాళ పెడితే 30% కూడా ఓటు రాదు అతనికి. వ్యతిరేకత లేదు.
ఎదురుగా ఎక్కడుంది? ఎదురే ఎవరు ఇచ్చి రోడ్డు మీదకి వచ్చాడు, నువ్వు డబ్బులు ఇచ్చి ఇదిగో పలానా ఇక్కడ మీటింగ్ పెట్టావు, ఏదో కార్యక్రమం, ఆ కార్యక్రమానికి వచ్చారు, వస్తే నువ్వు ఏం చేస్తున్నావు? డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నావు, గొడవలు చేపిస్తున్నావు. వాడు ప్రభుత్వం ఏం చేస్తున్నాయా? నీకు 4 కార్లు పర్మిషన్ అంటున్నావు, నువ్వు 4 కారు 100 మందిని పిలిపిస్తున్నావు, గొడవలు చేస్తున్నావు. ప్రభుత్వాన్ని పోలీసులను బదనాలు చేసి నా మీద కొడతారు, కాలుస్తారు, గొడవలు సృష్టిస్తారని నువ్వు చేస్తున్నావు. కానీ ప్రభుత్వం ఏం చేయట్లా. నువ్వు అధికారం లేదు కాబట్టి నువ్వు గొడవలు సృష్టిస్తున్నావు కావాలని. అధికారం ఉన్నవాళ్ళు ఆ పని చేయలేరు కదా. ఇందాక మీరు అన్నారు అటు పోలవరం కానీ ఇటు అమరావతి కానీ ఆకుండా చేస్తున్నారు అనేది. అమరావతిలో ఏముంది? నీళ్లు తోడుకోవటమే కదా చేస్తుంది అక్కడ, అదొక దాంట్లో చేపలు పెంచుకోవచ్చు కదా అని చెప్పి మరి వైసీపీ నాయకులు. నువ్వు పోయి కళ్ళతో చూస్తే వైసీపీ వాళ్ళకి చూస్తానికి కళ్ళు లేవు వాళ్ళకి, వాళ్ళు చూడరు. రోడ్డు ఉంది, రోడ్డు మీద పోతే ఇదంతా గుంతలని చెబుతారు వాళ్ళు. రోడ్డు బాగానే ఉంది కదా, వాళ్ళు చెప్పేది అది. వాళ్ళు ఇప్పుడు మాట్లాడటం అనే దానికి వచ్చేవరకు వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? డెవలప్ జరగదని చెబుతారు, కానీ జరిగింది ఎందుకు చెబుతారు వాళ్ళు? ఎక్కడ ఏమీ లేదు, చంద్రబాబు మాటలతో కాలక్షేపం చేస్తున్నాడని చెబుతున్నారు వాళ్ళు. అక్కడ చూసినవాడు తెలుసుద్ది కదా, చేసింది చేయింది. అక్కడ పోతే తెలుసుద్ది కదా, పోలవరం తెలుసుద్ది కదా, ఇప్పుడు రాజధాని తెలుసుద్ది కదా, పని చేయింది చేసేది. నువ్వు చూడకుండా పెట్టకుండా ఏమి చేయలేదని ఇట్ట కుదిరితే ఎడు కూర్చొని చెప్తాను. అంబటి రాంబాబు గారు అయితే కనుక డైరెక్ట్ ఒకటే మాట చెబుతున్నాడు, అమరావతి ఉంది అదొకటి నీళ్లు తోడుకునే కాంట్రాక్టులతోనే చంద్రబాబు నాయుడు కాలం గడిపేస్తున్నాడు, దాంట్లోనే కమిషన్లు తీసుకుంటున్నాడు అనే మాట చెబుతున్నారు కదా మరి అంబటి రాంబాబు అయితే కనుక. అన్ని వట్టి మాటలండి, కాలుష్యం కాంట్రాక్టులు లేవు. చంద్రబాబు అనేది ఎక్కడైనా అవినీతి, అది ఎక్కడ రూపాయి తీసుకున్నాడు ఇవ్వడం చూచాడా? అవన్నీ కాలక్షేపం ఏదో చెబుతుంటారు, రివర్స్ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడం ఇవన్నీ చెబుతుంటారు వాళ్ళు కావాలని. ప్రతిపక్షంలో ఉన్నారు కూడా ఏదో ఒకటి చెబితేనే కదా నలుగురు పోగయ్యేది. అప్పుడు అభివృద్ధి అనేది జరుగుతుందని వాడు చెప్పడు కదా, వైసీపీ వాడు అభివృద్ధి జరుగుతుందని చెప్పడు కదా ఎప్పుడు. సరే అయ్యరి ఎదుగులే మనకి అట్లా మాట్లాడబాకలే, పద్ధతి కాదులే. కానీ అభివృద్ధి అనేది ఎక్కడ ఆగింది? పరిపాలన నెంబర్ 1గా చేస్తున్నాడు. మోడీ సహకారంతో అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. అభివృద్ధి లేదు, మొత్తం విధ్వంసమే జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. మళ్ళీ 2029 అధికారంలోకి నేను వస్తాను, 2.0 అంటే ఏంటో చూపిస్తాను అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. 2029లో రావడం అనేది కళ్ళది. 15 సంవత్సరాల దాకా పరిపాలనకు డోకా లేదు. ఏళ్ళలో ఏదో చీరక పెట్టాలని చూస్తున్నాడు, అది సాధ్యమయ్యే పడలేదు. పవన్ కళ్యాణ్ కూడా ఏం చెబుతున్నాడు? మేము 15 ఏళ్ళు ఈ పరిపాలన, మేము పరిపాలన సక్రమం చేసి ప్రజలకు ఉద్యోగ కల్పన మొత్తం చేయాలని మేము 15 ఏళ్ళు ఉంటామని మేము చెబుతున్నాం. అతను వచ్చేది ఎక్కడ, చేసేది ఎక్కడ ఏమీ లేదు. అది ప్రమేయం. ఒక్కడిని నన్ను ఎదుర్కోలేక వీళ్ళందరూ గుంపుగా వచ్చి దాడి చేస్తున్నారు అంటున్నారు కదా. మరి గుంపుగా రాకపోతే ఎట్ట కలిసిద్ది? మరి ఎవడో ఒక నలుగురు పోగైతేనే జనం పోగయ్యేది. నువ్వు ఒక్కడ తెలుసు, నువ్వు గెలువు. ఎందుకు ఓడిపోయావు? నువ్వు పరిపాలన బాగా చేశానంటున్నావు కదా, నీకు 11 సీట్లు దేనికి వచ్చినాయి? అదేమంటేనేమన్నా ఓటర్లు దొంగోట్లు వేశారు అయ్యే ఏదో చెబుతాడు. మరి ఓడిపోయినాడు. ఇప్పుడు అక్కడ సెంటర్లో కాంగ్రెస్ రాహుల్ గాంధీ కూడా మనం బీహార్లో దొంగోట్లు వేసి గెలిచారని చెబుతున్నాడు. ఓటుకు 10,000 అకౌంట్లో కొట్టాడు, గెలిచాడు అంటే ఇవన్నీ ఓడిపోయినాడు. ఏదో ఒకటి చెప్పాలి కదా, ఏదో ఒకటి చెప్పాలి కదా. కాలక్షేపానికి ఏదో ఒకటి చెబితేనే కదా పొద్దుపోయేది. నేను రాహుల్ గాంధీ కూడా బీహార్లో ఘోరాతంగా ఓడిపోయాడు. అదేమంటే అకౌంట్లో 10,000 కొట్టారని చెబుతున్నాడు, దొంగోట్లు వేసుకున్నారని చెబుతున్నాడు, ఓట్లు తీసేశారని చెబుతున్నాడు. ఎన్నికల కమిషన్ కూడా ప్రభుత్వానికి బానిసైపోయి వాళ్ళతో పాటు పనిచేస్తుందని చెబుతున్నాడు. ఇవన్నీ జరిగాయి కదా. చెప్పే ప్రతిపక్షాలు ఏం చెబుతారు? అభివృద్ధి జరుగుతుందని చెబుతాడు, చెప్పడు కదా ఎవడైనా. ఎంత బాగా జరిగినా ఏమీ లేదని చెబుతారు వాళ్ళు. మరి ఓవరాల్గా ఏం చెబుతారు? ఈ కూటమి ప్రభుత్వం 18 ఏళ్ల పాలనకి గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి మీరు గమనించిన తేడాలు ఏంటి? తేడాలు ఉన్నాయంటే గత 5 సంవత్సరాల్లో పరిపాలన అనేది ఎవరిని మాట్లాడేవాడు రోడ్డు మీద రానియలేదు. కేసులు పెట్టడం, అర్ధరాత్రి కాడ తీసుకుపోయి జైల్లో పెట్టడం తప్పితే అతను చేసింది ఏమీ లేదు. పదేమంటే నేను బటన్ నొక్కుతున్నాను, నా బటన్ నాకు ఓట్లు వేస్తారు అనుకున్నాడు అతను. నీకు బటన్ నొక్కితే జనం ఎందుకు ఓట్లు వేయలే నీకు? అదేమంటే బయటికి రావడం, రోడ్ల మీద రావడం, చెట్లు కొట్టడం, తీగలు తీయడం, ఇవన్నీ ఈ పనులే కదా అతను చేసింది 5 ఏళ్ళు. మరి ఆయన చేసిన అరాచకం అదే కదా. ఇక అతను అధికారానికి రాడు. ఇక అతను గెలిచే ఓట్లు రావు. ఓట్లు ఉన్నాయి, 40 ఓట్లు పడాయి. ఈ బారి అవి కూడా 30% ఓట్లు వస్తాయి. ఏదో ఇప్పుడు అసలు పరిపాలనకు అనవసరం అనుకుంటున్నారు కదా మేధావులు, అతను పనికిరాడని.